నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం గట్ట 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఇంకా 2 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలు ఉన్నారు. అండ్ అలాగే కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రెగ్యులర్గా బీఆర్ఎస్ పార్టీని ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు వ్యాఖ్యలు చేసినా సరే ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అండ్ బీఆర్ఎస్కి మైనస్ అవుతుంది అని చెప్పేసి వాదన ప్రజల్లో చాలా బలంగా ఉంది. సో మాట్లాడితే అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారాలు అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు అండ్ అప్పటి టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో ఎట్లా అనిపిస్తుంది మేడం, అంటే కాంగ్రెస్ 2 సంవత్సరాలు అధికారంలో వచ్చి మీరు 2 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో ఏం చెప్తారు, ఎట్లుంది ప్రతిపక్ష హోదా? అంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు, ప్రజలకు దగ్గరగా ఉన్నామా, ప్రజల అవసరాలు గుర్తిస్తున్నామా, ప్రజల కోసం పనిచేస్తున్నామా అనేది ముఖ్యమని కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. మనం ఎక్కడున్నా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే మాట్లాడాలి. నాడు పాలకపక్షంలో ఉన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా చేస్తున్న పాత్ర అది. కాంగ్రెస్ విషయానికి వస్తే మరి కేసీఆర్ గారి పాలనను చిన్న చేసి చూపిస్తూ అనేక అబద్ధపు ప్రచారాలు చేసి అసత్య ప్రచారాలు చేసి అలాగే తాము అనేక హామీలు ఇచ్చి 420 హామీలు, 6 గ్యారెంటీల పేరుతోని 13 హామీలు, ప్రధానంగా మహిళను కాంగ్రెస్ వైపు మొగ్గు చూసేలాగా చేసినటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ అకౌంట్లో నెల 2,500 ఇస్తా, అతకేనా పెన్షన్ కోడలకు కూడా. ఇగో ఈ మాట బాగా పనిచేసింది. అట్లాగే రైతన్నకు 10,000 కాదు 15,000 ఇస్తా, అలాగే నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇచ్చేస్తా. రైతులకే కాదు, వ్యవసాయదారులకే కాదు, కౌలు రైతుకు కూడా ఇస్తా, రైతు కూలికి కూడా సంవత్సరానికి 12,000 ఇస్తా, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తా. ఇట్లా ఒక్క వర్గానికి కాదు, తెలంగాణలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి అనేక డిక్లరేషన్లు, అనేక హామీలు. సేవలకు పోయి ఒక డిక్లరేషన్, కామారెడ్డికి వచ్చే ఒక డిక్లరేషన్, వరంగల్ పోయి ఒక డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 50-60% మధ్యలో ఉన్నటువంటి బీసీలకు అక్కడ రాజకీయంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అని చెప్పింది. అదొకటే కాకుండా ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పింది. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని చెప్పింది. ముదిరాజులను మరి బీసీఏలో చేరుస్తా అని చెప్పింది. మున్నూరు కాపులకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అనేక హామీలు ఇచ్చి, అనేక హామీలు, ఒక్కటి కాదు, కులాల వారీగా జాబితా చదివింది, ఏ కులానికి ఏం చేస్తామో చెప్పి. అట్లా కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ చేయవాలి, ఒక్కటి కాదు, అనేక హామీలు ఇచ్చి నిండా మోసం చేసినటువంటి పాలన కాంగ్రెస్, మోసగారి కాంగ్రెస్. అంటే మీరు మాట్లాడుతున్నట్టు ఇంతకుముందు ప్రతిపక్ష ఎట్లా ఉంది ప్రతిపక్షం అన్నప్పుడు, సో ప్రతిపక్షమా పాలక పక్షమా కాదు, మాది ప్రజల పక్షం అని చెప్పేసి చెప్పడానికి కేసీఆర్ గారు అదే మాట చెప్తున్నారు అని చెప్పి గుర్తు చేశారు. సో అలాంటి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఎందుకు ప్రజల్లోకి వస్తలేరు, ఎందుకు అసెంబ్లీలోకి వస్తలేరు? అండ్ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షం నుంచి ప్రతిపక్షం వెళ్ళి సుమారుగా 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక 4-5 సార్లు ప్రజల దగ్గరకు వచ్చారు అని చెప్పేసి ప్రధానంగా ప్రజల్లో చేస్తున్న చర్చ, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చర్చ పెడుతుంది. ఎందుకు మీరు ప్రజల్లోకి రావాలి, ప్రజలకు వచ్చి మాట్లాడు అని చెప్పేసి అడుగుతారు. ఎందుకు వస్తలేరంటే ఏం చెప్తారు? ఇది చర్చ చేయాల్సినటువంటి విషయం. అవును, తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు తరతరాల పీడనకు, దోపిడికి, చిన్న చూపుకు, వివక్షకు అలవాటు పడ్డరు. రాతంటారు, కర్మంటారు, అది నీ అదృష్టమంటారు, రాజిగా ఈ రాత రాసే టోడుగుల బతుకులేమో ఎండి పాయే మొండి మాను బతుకులాయే అని చెప్పేసి, ఇది మా రాత, ఇది మా కర్మ అనుకునేవాళ్ళు. మేము పల్లంలో ఉన్నాము, మీరు ఎగువన ఉన్నారు, మీకు నీళ్లు రావు అని ఆంధ్ర వాళ్ళు చెప్తే అదే నిజమని నమ్మినటువంటి వాళ్ళు. తలాపున గోదావరి పారుతుంది, మరి కృష్ణమ్మ కాళీ అందరవలి అవుతుంది. ఆ నీలవేణి కృష్ణ నీ కాళి అందరవలి, పెనుగంగ ప్రాణహీత కిన్నేర సాని మోత, ఆ చిలుక వాగు చిందు జంపన్న వాగు అని మన గోరటింకన పాట పాడతారు. ఇట్లా అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని గద్దర్ విలపిస్తాడు. చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన, మా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా అని మరి అందశ్రీ గారు. ఇట్లా ప్రజా కవులు, కళాకారులు తెలంగాణ
వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయి వానమ్మ అని జయరాజు వాడు. దుఃఖం తెలంగాణలో. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలు బెల్లి లలిత 16-17 ముక్కలుగా నరకబడి ఆనవాళ్ళు లేకుండా అయింది తెలంగాణ బిడ్డ. ఇట్లా అందరూ పాడుకున్నటువంటి పాటలు సందర్భం చూసినాం. ప్రజలు అట్లా అలవాటు పడినటువంటి సందర్భంలో ఎంతమంది తెలంగాణ కోసం ఇది చేసినా 69లో 369 మందిని కాంగ్రెస్ పొట్టన పెట్టుకుంటే ఎదురు కాల్పులు కాదు సారీ కాల్చి చంపితే ఇంకా ఉద్యమం ఊసేలేదు. కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ ఉద్యమం చేపట్టే వరకు, ప్రజల్ని చైతన్యపరిచే వరకు, ప్రజలకు చెప్పి నమ్మించి ఏ రంగంలో ఎట్లా మోసం చేస్తూ ఉంది, ఎట్లా వివక్షకు గురవుతా ఉన్నాం. పాలు ఇక్కడి పాలు తెల్లవే, అక్కడి పాలు తెల్లవే. ఆంధ్ర పాలకు ఎక్కువ ధర, తెలంగాణ పాలకు తక్కువ ధర. చెరుకు, ఈ చెరుకుతో చక్కెర తయారవుతుంది, ఆ చెరుకుతో చక్కెర, రెండూ తీపిగానే ఉంటాయి. తెలంగాణ చెరుకుకు తక్కువ ధర, ఆంధ్ర చెరుకుకు ఎక్కువ ధర. అక్కడ మెడికల్ కాలేజీలు ఉంటాయి, అక్కడ విశ్వవిద్యాలయాలు ఉంటాయి, అక్కడ నీటిపారుదలకు కానీ పంట నష్టానికి కానీ నష్టం చెల్లిస్తారు. తెలంగాణ రైతులను పట్టించుకున్న దాఖలాలు ఉండవు. ఇక్కడ ప్రజల బతుకులన్నీ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు ఉన్నాయి. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని చైతన్యపరిచి పోరాటం నేర్పించి ఈ గడ్డలో ఉన్నదా చైతన్యం, కానీ తట్టి లేపే వాళ్ళు కావాలి. నిద్రాణంగా ఉన్నటువంటి తెలంగాణను, మా రాత మా కర్మ అనుకుని సర్దుకు పెట్టుకుపోతున్నటువంటి తెలంగాణను చైతన్యపరిచి మేల్కొల్పి కేసీఆర్ గారు ఉద్యమంలో తన వెనుక నడిపించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రారు కేసీఆర్ గారు? మళ్ళీ ఎందుకు ప్రజలతో మాట్లాడారు? ప్రజలుగా తెలుసుకొనిద్దాం. ఎంతకాలం ప్రజలకు మనమే ఏ నష్టం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పాలనలో, ఎట్లా మోసం చేసింది కాంగ్రెస్, ఎట్లా వంచనకు గురి చేసింది, ఎట్లా నమ్మించింది, ఎన్ని హామీలు ఇచ్చింది, ఎట్లా తుంగలో దొక్కుతున్నది, నీటి హక్కులను ఎట్లా ఏపీకి దారాదత్తం చేస్తా ఉన్నది, బాబు పంచన ఎందుకు ఊడిగం చేస్తా ఉన్నది, ఈ అసమర్థతన, తెలియనితనమా, లేకపోతే ఏపీకి దోచిపెట్టే ఇదా, ప్రాంత ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల, ప్రజలుగా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఉన్నది. ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పిండ్రు, అవకాశం ఇస్తే 3వసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేస్తా, కాదు కూడదు అని అంటే నేను విశ్రాంతి తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా అని స్పష్టంగా చెప్పిండ్రు. దానికి వాళ్ళ ఈ కాంగ్రెస్ వాళ్ళు రా 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 ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి, పాలించాల్సింది మీరు కదా, ప్రశ్నిస్తే గాని అంకుశంతో పొడిస్తే గాని మీ వల్ల కాదా? కేసీఆర్ గారు వచ్చి అంకుశంతో మిమ్మల్ని పొడవాలా? మీరేం చేయగలరో చేయండి. మీకు చేతనవదా? మీరు అసమర్థుల పాలన చేతగానితనం కాంగ్రెస్ దా, కాంగ్రెస్ అసమర్థతన, లేకపోతే కాంగ్రెస్ నిర్లక్ష్యమా? తెలంగాణను మీరు ఇట్లా తెరలు చేస్తా ఉంటే ఎట్లా? ప్రజలకు ఎంతసేపు కలిపి నోట్లో ముద్దలు పెట్టడం కాదు, ప్రజలు తెలుసుకోవాలి. ఇది కేసీఆర్ గారు. దానికోసం ప్రజలే తిరగబడాలి కాంగ్రెస్ మీద. ముందొచ్చి అవకాశం అన్నా ఇవ్వలేదే, నిన్నగాక మొన్ననే కదా 100 రోజులు హామీ ఇచ్చిండు, నిజమే. December 9 అన్నాడు, ఆ తర్వాత 100 రోజులు అన్నాడు, ఆ తర్వాత ఊసే మర్చిపోయిండు. ప్రజలకు అవకాశం ఇచ్చి ఒక ఏడాది అవకాశం ఇవ్వండి అని మాకు చెప్పారు. తర్వాత మేము పార్టీగా అనేక రూపాలుగా అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇక కేసీఆర్ గారు కూడా కొన్ని అభివృద్ధి అది అంటే మళ్ళీ చేసుకోవచ్చు, నష్టపోతున్న ఇవాళ అభివృద్ధి ఏదైనా వెనుకబడుతూ ఉన్నదంటే మళ్ళీ మనం పునరుద్ధరించుకోవచ్చు, అభివృద్ధి మళ్ళీ చేసుకోవచ్చు, ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. కానీ సంక్షేమమైన అభివృద్ధి అయినా మళ్ళీ చేసుకోదగ్గ. నీటి హక్కును కోల్పోతే తిరిగి సాధించడం కష్టం. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి, కానీ కేసీఆర్ గారు బయటకు రావట్లేదు కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా చీలిక అవుతుంది అని చెప్పేసి, అండ్ బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పోతుంది అని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. ఏం చెప్తారు మేడం? అంటే ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కూడా కవిత గారు బయటకు వచ్చి కమెంట్స్ చేయడం, సో కవిత గారు టాపిక్ తీసుకొచ్చే ముందు, సో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీరు అన్నట్టు పోరాట పటిమొన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పోరాట పటిమొన్న నాయకుడు కేసీఆర్ గారు. సో అలాంటిది ఇప్పుడు ఆ పోరాటం కనిపిస్తలేదు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి ఒక చర్చ పెడితే ఏం చెప్తారు మేడం ఆ చర్చ?
స్పష్టంగా కనబడ్డది. మొన్ననే నీటి హక్కును మరి నీటి మీద వీళ్ళ అవగాహన రాహిత్యాన్ని నీటి హక్కును పోగొట్టుకుంటున్న తీరును చూసి కేసీఆర్ గారు గర్జించలేదా? రాలేదా ప్రెస్ మీట్? జిల్లాల వారీగా సభలకి పాలమూరు రంగారెడ్డి విషయంలోనైతేనే ఇతరాతర ప్రాజెక్టుల విషయంలోనైతే మాట్లాడడానికి జిల్లాల వారీగా సభలు పెట్టబోతున్నాం. మేము మౌనంగా లేము. బీఆర్ఎస్ గా అడుగడుగున ప్రశ్నిస్తేనే ఈ మాత్రం కదలిక కాంగ్రెస్ లో. మొద్దు నిద్రపోతున్నది కాంగ్రెస్. కుంభకర్ణుడు లాగా 6 నెలలు తినడానికి సరిపోతున్నది, 6 నెలలు నిద్రకు సరిపోతున్నది. ప్రజల కోసం ఆలోచించే తీరిక ఓపిక కాంగ్రెస్ కు లేవు. ప్రజలు అనే అది సెకండరీ. మొదటగా తాము తినాలి, బజ్జోవాలి. ఇట్లాంటి పాలన కాంగ్రెస్ ది. కుంభకర్ణుడి పాలననే కాంగ్రెస్ ది, ప్రజలు కోరుకునే పాలన కాదు. అట్లా నడుస్తా ఉంది. బీఆర్ఎస్ గా మేము ఇంకా చీలిక విషయం అంట. ఇది చీలిక అనకండి. ఏమాత్రము ఒకరిద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి కవిత గారి వెంట వెళ్ళలేరు. కాబట్టి కవిత గారు ఒక వ్యక్తిగా తానే స్పష్టంగా చెప్పారు కదా, వ్యక్తిగా వెళ్తున్నాను, తాను ఏమై వస్తారో తర్వాత అంశం, వ్యక్తిగా వెళ్తున్నా అనేటువంటి అంశం అయితే చెప్పిండ్రు కదా. సో ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళిండ్రు. ఇది చీలిక కాదు, వ్యక్తుల వల్ల చీలిక కాదండి. ఇది పార్టీకి నష్టం ఎంత మాత్రం కాదు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా ప్రజలు ఎట్లా దాన్ని స్వీకరిస్తారు, ఎట్లా ప్రజలు ఆ మాటలని రిసీవ్ చేసుకొని ఆలోచిస్తారు అనేది కూడా చూడాలి కదా. ఆమె ఎందుకు కాంగ్రెస్ ను విమర్శిస్తలేదు, ఎందుకు ప్రజల పక్షమై పోరాడతలేదు, ప్రతిపక్ష కాంగ్రెస్ బీఆర్ఎస్ మీదనే ఎందుకు బురద జల్లుతా ఉన్నది? తన ఉనికికి కారణమై తన తండ్రి స్థాపించిన పార్టీ, తాను అక్కడ ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా పనిచేసింది, అటువంటి పార్టీ మీద తాను ఎందుకు బురద జల్లుతున్నది? ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇచ్చిన చోటనే ఆమె మరి తిన్నరేవు తలిస్తే అన్నం పుడుతుంది అంటారు. తన రాజకీయ పుట్టుకకు, తన రాజకీయ ఎదుగుదలకు కారణమైనటువంటి బీఆర్ఎస్ ని ఈ స్థాయిలో విమర్శిస్తూ ఉంటే ప్రజలు స్వాగతించరు కదా, ప్రజలు హర్షించరు కదా. ఆ రాజకీయాలు అర్థం చేసుకునే స్థాయి ప్రజలకు లేదా? ఎంత విచక్షణ, ఎంత జ్ఞానం ప్రజలకు ఉన్నది. కాకపోతే ప్రజలది బతుకుదెరువు పోరాటము, ప్రజలది బతుకుదెరువు పోరాటం. చూడండి, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రోడ్డు మీదకి రాలేదు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇంతవరకు ఇవ్వకుండా రోడ్ల మీదకి రాలేరు. వానకాలం సన్నవడ్లకు సారా కూర ఇచ్చినా రోడ్ల మీదకి రాలేరు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా రోడ్ల మీదకి రాలేరు. యువత, నిరుద్యోగులు నిన్నటి నిర్బంధాన్ని, కట్టడిని భరించలేక బయటకు వచ్చిండ్రు. కానీ లేదంటే వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలు పెట్టుకుని చదువుతూనే ఉంటారు. అంటే 10 ఏళ్ళు నిరుద్యోగులు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ప్రతి సందర్భంగా కనిపిస్తుంది. 10 ఏళ్ళుగా నిరుద్యోగులు ఎందుకు రాలేరంటే ఏం చెప్తారు? రోడ్డు పైకి ఉద్యోగాలు ఇచ్చిరా బీఆర్ఎస్ పార్టీ? 1,63,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది 10 ఏళ్లలో. 10 ఏళ్లలో 10 ఎక్కడండి, 9.5 సంవత్సరాలు. అందులో 2 ఏళ్లు కరోనా కష్టకాలం, అందులో నోట్ల రద్దు, ఇట్లాంటి అంశాలను, కొత్త రాష్ట్రము, ఇంకా టిఎస్పిఎస్సి ఏర్పాటు లేదా ఇతర ఉద్యోగుల విభజన, పంపకాలు, ఖాళీలు, ఇవన్నీ చూసుకొని మనకున్న కొద్ది సమయంలో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోగలిగినాం. అదే ఇంకొక కన్నుగా ఐటీని వృద్ధి చెంది కేటీఆర్ గారి ముందు చూపుతోని, ఆయన ఐటీ రంగం మీద ఉన్నటువంటి పట్టుతోని ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు, 1-2 కాదు, లక్షలాది 60-70 లక్షల ఐటీ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఆ రంగంలో సాధించినాం. ఇట్లా నిరుద్యోగము దాదాపుగా ఈ కాంగ్రెస్ రెచ్చగొట్టి వాళ్ళతో తప్పుడు కేసులు వేయించి ఆ బల్మూరు వెంకట్, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వెనుక ఉండి నాటకాలు ఆడిపించారు అప్పుడు తప్ప నిజంగా బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నియామక ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగింది, అనుకున్నంత సంఖ్యలో జరిగింది. మధ్యలో లీక్ కూడా అయింది మేడం. అంటే ప్రతి సందర్భంలో నిరుద్యోగుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ఏంటంటే, సో మీలాగా బీఆర్ఎస్ పార్టీ లాగా మేము గ్రూప్ 1 ఎగ్జామ్లు పెట్టి ప్రశ్నపత్రాలు లీక్ చేయించలేము, సో మేము పారదర్శకంగా ప్రాపర్ గా చేసినామని చెప్పి. సో లీక్ల విషయానికి వస్తే ఏం చెప్తారు మేడం? అంటే లీక్ ఎట్లా అయింది, ఎందుకు జరిగింది? ఏకకాలంలో అనేక నోటిఫికేషన్లు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏకకాలంలో ఇచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉన్నదా నోటిఫికేషన్? అట్లా నోటిఫికేషన్లు ఇయ్యగలిగి సంస్థాపరంగా లోపల ఉద్యోగులు చేసినటువంటి తప్పిదము సిట్ విచారణ అయింది, ఈడీ విచారణ కూడా అయింది, ఈడీ విచారణ కూడా జరిగింది. మరి కమిషన్ తప్పేం లేదు, కమిషన్ సభ్యులుగా కానీ చైర్మన్గా కానీ కమిషన్ తప్పు, ఎలాంటి తప్పు లేదు, కమిషన్ మీదకి ఎలాంటి ఇది రాలేదు. ఉద్యోగులు చేసిన తప్పది, అందులో ఉన్నటువంటి 1-2 ఉద్యోగుల అవినీతి కారణంగా జరిగినటువంటి తప్పిదం. ఇది ఒక మన రాష్ట్రంలోనే జరగలేదు, ఇది ఒక టీఎస్పీఎస్సీ పరిధిలోనే జరగలేదు. ఇదే బండి సంజయ్ గారు
మరి ఎస్ఎస్సి పేపర్ లీక్ చేయించిండనే వార్త మనం చూడలేదు. హిందీ పేపరు కిటికీలోంచి ఫోటో తీసి అన్న ఆ పేపర్ లీక్ చేసిన అని వెంటనే అతను పెట్టింది వార్త చూడలేమా? అంతెందుకు ఉత్తరప్రదేశ్ లో దాదాపు 30 లక్షల మంది రాసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష లీక్ అయి రద్దయింది. అన్ని రాష్ట్రాల్లో అటు కేంద్రంలో కానీ ఇటు కానీ ఏ పరిధిలో చూసినా అడప ఇట్లాంటివి ఉద్యోగుల అవినీతి కారణంగానో మరో కారణంగానో జరుగుతూనే ఉంటాయి. ఇది దానికి ప్రభుత్వ బాధ్యత ఎట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత కానే కాదు, నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇంకా అనేక కేసులు వేయించి ఇదే రేవంత్ రెడ్డి, బల్మూరి వెంకట వీళ్ళందరూ కేసులు వేయించి నిరుద్యోగులకు మేలు జరగకుండా నష్టం చేసిన వాళ్ళు కాకపోతే నిరుద్యోగులు అర్థం చేసుకోలేరు. సో దీంతో పాటు కేసులు అన్నారు కాబట్టి గుర్తు. సో బీఆర్ఎస్ పార్టీలో అవుతున్న బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఉన్న కేసుల విషయానికి ఏం చెప్తారు? అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, సో ఇట్లా రెగ్యులర్ గా వరుసగా మళ్ళీ గొర్రెలెస్ కానీ ఇవన్నీ కేసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ మొదలుకుంటే హరీష్ రావు, కేటీఆర్, కవిత పార్క్ పైన లిక్కర్ కేసు కూడా సేమ్ చెప్తున్నారు. మీ కేసుల విషయానికి అంటే ఎందుకు అంటే వాంటెడ్ లేచారు అనుకుంటారు, లేదా వాస్తవం కింద పాత్ర ఉందంటారు? ఇవన్నీ తప్పుడు కేసులే కదా, ఏ ఒక్క కేసును కూడా తేల్చలేకపోయింది కదా ఇంతవరకు. వీళ్ళ మీద కాంగ్రెస్ మీదకి ప్రజలు ఏదైనా తిరగబడుతా ఉన్నారు, ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనగడ కోసం పోరాటం అని ఇందాక చెప్పిన. అయినప్పటికీ అడపా ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ అసమర్థ చర్యలను, కాంగ్రెస్ నిర్లక్ష్యపు చర్యలను, ప్రజల సంక్షేమం పట్టనటువంటి పాలన విస్మరించినటువంటి సందర్భంలో ప్రజలు ప్రశ్నిస్తారనుకున్న సందర్భంలో మెల్లగా వాళ్ళ దృష్టి మళ్లించడానికి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అగో ఈ కార్ రేస్ అంటది, ఇగో జైల్లో పెడితే కేటీఆర్ గారిని అంటది, అదిగో కేసీఆర్ గారిని విచారణకు పిలుస్తామంటది. ఏం చేసిండ్రు? విచారణ చేసి కాళేశ్వరం మీద ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. 96 లక్షలతో నిర్మాణం జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. ఆ పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ అవినీతి ఎక్కడన్నా జరుగుతుందా? ఇది ఎక్కడ న్యాయం? అంచనా వ్యయం పెంచిండ్రు అంటారు. క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో నాటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు స్పష్టంగా తెలియజేశారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ప్రాజెక్టుల నిర్మాణము అంచనా వ్యయము 1-2% నుంచి 1-2 రెట్ల నుంచి 100 రెట్ల వరకు ఎట్లా పెరిగినాయో లెక్కలతో సహా చూపిస్తారు. అయినప్పటికీ ఈ కాళేశ్వరం మీదనే వాళ్ళ ఏడుపు. కాళేశ్వరము తెలంగాణను సస్యశ్యామలం చేసింది, కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని. ఇది గుర్తించి మరి కాళేశ్వరంతో వీళ్ళకి పేరు వస్తున్నదని మండు వేసవిలో ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలల్లో చెరువులు అడుగంటి పూడిక తీసుకునే కాలం గతంలో. ఆ ఎరువులు, ఆ మట్టిని ఎరువుగా వాడుకునేది రైతులు. ఆ నల్ల మట్టిని, సారవంతమైన మట్టిని తీసుకుపోయి అసలు ఆ సమయంలో మత్తళ్ళు దింకినాయి చెరువులు, భూగర్భ జలాలు పెరిగిపోయినాయి. నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు ఎండిపోయినాయి దశాబ్దాలుగా. పిల్లలు ఆట మైదానాలుగా చేసుకున్నారు. పశువుల కాపర్లు అది మేత కోసం వాడుకున్నారు, కంచెలుగా గొర్రెలు, ఆవులు 100 మేపిండ్రు. అలాగే జొన్న పంట లాంటివి వేసుకున్నారు దాంట్లో. అట్లాంటి ప్రాజెక్టులు కాళేశ్వరంతో నింపుకుంటాం కదా. కాళేశ్వరం మీద ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్య ప్రచారాలు చేసి ఆ ఒక్క మేడిగడ్డ పిల్లలు గుంగడం, మరి బహుశా వీళ్ళే ఏమన్నా కుట్ర చేసి, ఎందుకంటే ఇప్పుడు చెక్ డ్యాంలన్నీ వేల్చేస్తా ఉన్నారు. నీటిపారుదల రంగ నిపుణులు అందరు వచ్చి ఆ శాఖలో నిష్ణాతులు, నిపుణులు అందరు చూసి ఒకవేళ కూలిన ఆ శిథిలాలు ఏవైతే ఉంటాయో సమీపంలోనే ఉంటాయట కూలితే. ఇవి దాదాపుగా 10 మీటర్ల దూరంలో విస్తరించి చెల్లాచెదురుగా పడి ఉన్నాయట. అంత దూరం కూలిన ఇది పేల్చడం వల్లనే జరుగుతుంది కదా. చెక్ డ్యాంలన్నీ కూలుస్తున్నారు, అట్లనే మేడిగడ్డను కూడా కూల్చిండ్రో ఏం చేసిండ్రో తెలియదు. ఇట్లా అసత్యపు ప్రచారాలు చేసి, అబద్ధాలు చేసి కాళేశ్వరానికి సంబంధించి ఇక మిగతా విషయాలు కూడా ఈ కార్ రేసు స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిండ్రు. 54,000 కోట్ల రూపాయలు, 54 కోట్లు ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ జమ అయినాయి. ఆడ అవినీతి ఏమున్నది? ఇక్కడ నుంచి పోయింది కనబడుతుంది, అక్కడ ఉన్నది కనబడుతుంది. మరి దీంట్లో జరిగిన అవినీతి ఏం లేదు. తప్పు చేస్తున్నారంటే కాంగ్రెస్ మొన్న చూడండి గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఓ సినిమా వాళ్ళ సమ్మిట్ 30 కిలోమీటర్ల దూరంలో సినిమా వాళ్ళని తీసుకురావడానికి హెలికాప్టర్ పంపించి మంత్రులు స్వయంగా వెళ్ళి అక్కడికి సినిమా యాక్టర్లను మోసుకెళ్ళి అక్కడ మాట్లాడిస్తారు. అది సినిమా సమ్మిటా, గ్లోబల్ సమ్మిటా? దానికోసం టెంట్లు వేయడానికి 100 కోట్లు దుబారా చేసిండ్రు. ఐటీసీ లాంటి సెంటర్లు మనవి ఉన్నాయి,
పెట్టుకోవడానికి అనువైనటువంటి స్థలాలు ఉన్నాయి. అయినప్పటికీ 100 కోట్లు తగిలేసింది. మరి అదేదో మెస్సినో గిసినో పిలిచి ఆట అన్నారు, అక్కడ ఎన్ని కోట్లు తగిలేసిండ్రు. అందాల పోటీలను పెట్టి అక్కరకు రాని పోటీలు, ఎవరు అడగని పోటీలు, అక్కడ 100 కోట్లు తగిలేసిండ్రు. ఇట్లా దుబారా చేస్తున్నది కాంగ్రెస్. 3 లక్షల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్. తనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి స్వయంగా 18,500 కోట్లు నెల ఆదాయం అని. అట్లా నెల నెల వచ్చే ఆదాయం ఏం చేస్తా ఉన్నారు, తెచ్చిన అప్పులు ఏం చేస్తా ఉన్నారు, ప్రజలకు అన్ని వర్గాలకు బాకీ పడి ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి బాకీయే, ఎంప్లాయీస్కి బాకీయే. కేసీఆర్ గారేమో దేశంలో లేని విధంగా, ఎక్కడ లేని విధంగా వేతనాలు పెంచి చూపిస్తారు. 78%, ఓసారి 43%, ఓసారి 30%, ఓసారి 5%, ఐఆర్ఇచ్చి 78% జీతాలు కేసీఆర్ గారు పెంచితే మేము రాగానే పిఆర్సీ ఇస్తే, మేము రాగానే డిఎల్ క్లియర్ చేస్తే, ఎన్ని హామీలు ఇచ్చింది. ఉద్యోగులకు హామీలు ఇచ్చే, నిరుద్యోగులకు హామీ ఇచ్చే, అన్ని వర్గాలకు హామీ ఇచ్చే ఆ మాటలన్నీ బూటకు క్లియర్. సో ఇంకోటి మేడం, ప్రధానంగా ఉన్న అలిగేషన్ బీఆర్ఎస్ బీజేపీ 2 ములాఖాత్ అయినాయి, 2 కలిసి ఉన్నాయి కాబట్టి సో ఎంపీ ఎన్నికలలో కాంప్రమైజ్ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కాబట్టి ఒక్క సీట్ కూడా గెలవలేదు అని చెప్పేసి ఒక పెద్ద ఆ టైంలో పెద్ద చర్చ. అని ఇప్పుడు ఎవరైనా సరే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పార్టీ అని చెప్పేసి కూడా చెప్తారు. అండ్ కవిత గారు కూడా అదే కమెంట్ చేశారు. సో అవును, ఆ 2 కూడా విలీనం చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి. సో ఏం చెప్తారు మేడం ఈ కమెంట్? ఇక్కడ రాష్ట్ర ప్రజలకైతే క్లియర్ గా ఎవరేం దుష్ప్రచారాలు చేసినా ప్రజలకు క్లియర్ గా అర్థమయ్యేది ఒకటే, బడే బాయ్ చోటే బాయ్ల బంధం ఏంటి, రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నది ఎవరు, ఓటుకు నోటు కేసులు ఆయన మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు ఆయన కొనసాగగలుగుతున్నారు. అదే అక్కడ కేజ్రీవాల్ ఏమో తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు తాను గద్దె దిగి ఆయన విచారణ ఎదుర్కొన్నారు. మరి ఇక్కడ ఎలాంటి విచారణ లేదు, అది అట్లానే ఉండిపోయింది కేసు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కేసు. ఈ రకంగా చూస్తే ఇట్లా బడే బాయ్ చోటే బాయ్ బంధం ఏంటి, వీళ్ళేంటి. బండి సంజయ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంత గోల చేసిండు, ప్రజల్లో ఎన్ని నిద్రలు చేసిండు, ఎన్ని యాత్రలు చేసిండు, ఎన్నిసార్లు అరెస్ట్ అయిండు, ఎంత గోల చేసిండు, ఎంత గాయ చేసిండు. ఆ గాయ లేదు, గోల లేదు, ఏమీ లేదు. అటు బండి సంజయ్ గారైనా, ఇటు కిషన్ రెడ్డి గారైనా, అటు రఘునందన్ రావు గారైనా రక్షణ కవచంగా రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నది చూస్తున్నాం. ఎక్కడి బీజేపీకి బీఆర్ఎస్కి దోస్తానా ఇక్కడిది, బీజేపీ బీఆర్ఎస్ మిలాఖత్ అని ఎట్లా చెప్పగలుగుతాం? ఏ రకంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు సహకరించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జాతీయ హోదా ప్రాజెక్టు ఇస్తామని చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడికి నిధుల వరద పారిస్తున్నారు. తెలంగాణకు నిండుసున్నా చూపించిన్నారు. ఏ రకం ఖాళీ పాత్ర ఇక్కడ, నిండుకుండలు అక్కడ. మరి ఆనాడు ఏ రకంగా చూసినా కేంద్ర సహకారం లేదు, ఒక్క పాజిటివ్ మాట లేదు తెలంగాణను ఉద్దేశించి. ఎట్లా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మిలాఖత్ అని ఎట్లా, వీళ్ళు దుష్ప్రచారం, తాను కలిసి ఉండి మంది మీదకి అది నెపం నెట్టడం, తాను బీజేపీతో కలిసి ఉండి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పాలన బీజేపీ పాలన, ఏపీ సీఎం చంద్రబాబు పాలన తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు కదా, అన్ని సమిష్టి. అసలైతే కాంగ్రెసే కాదు మెయిన్ చెప్పాలని, ఇది చంద్రబాబు పాలన, ఇది బీజేపీ పాలన, ఇక్కడ నడుస్తున్న పాలన. సో మేడం, ఈ బీఆర్ఎస్ లాస్ట్ క్వశ్చన్ తర్వాత బీఆర్ఎస్ టాపిక్ వదిలేద్దాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అండ్ అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని ఎలక్షన్స్ జరుగుతుంది. అందులో పోటీ చేస్తుంది, అండ్ పోటీ సేమ్ వరకు గెలుస్తుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము మంచి భారీ మెజారిటీ, మేము అత్యధిక సీట్లు మేము సాధించబోతున్నాం తప్పకుండా. ఇది గుర్తులతో కూడిన ఎన్నిక, అధికార పక్షంగా. ఇగో నిన్ననే వార్త చూసిన, ఆయన మున్సిపాలిటీలో తిరగబోతున్నారు. మొన్న జూబ్లీ ఎన్నికల్లో చూసాం, ప్రతి డివిజన్ తాను ప్రచారం చేసిన ముఖ్యమంత్రి గారు స్వయంగా చరిత్రలో ఎక్కడ లేని విధంగా. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికల కోడ్ను కూడా తోసిరాజని పక్కన పెట్టి ఆయన జిల్లాల పర్యటన చేసిండ్రు, చూసినాం. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీల్లో ప్రచారానికి బయలుదేరబోతున్నారట. సరే, ప్రచారం చెయ్యనిగాక కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. జూబ్లీలో చూసినాం, జూబ్లీలో ఓడిపోతే మీకు సన్నబియ్యం రద్దవుతాయి, జూబ్లీలో ఓడిపోతే మీకు ఆర్టీసీ ఫ్రీ బస్సు, ఉచిత బస్సు రద్దయిపోతుంది, రేషన్ కార్డులు రద్దయిపోతాయి. ఇట్లా అరాకుర చేసినటువంటి ఆ పథకాలు రద్దవుతాయని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం.
ఇప్పుడు మరి మళ్ళీ మండలాలకు వచ్చి ఏం ప్రచారం చేస్తారో, మున్సిపాలిటీలకు వచ్చి ఏం ప్రచారం చేస్తారో తెలియదు. ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మేము ఎండగడతాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం, ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్గా మేము వెళ్తాం, మేము చేసిన 2 సంవత్సరాల పోరాటాలు చెప్తాం, వాళ్ళ వైఫల్యాలు చెప్తాం, వాళ్ళ నిర్లక్ష్యం చెప్తాం, అసమర్థత చెప్తాం, అన్ని ప్రజలకు ఎండగడతాం, ప్రజల్లో చూపిస్తాం. ఈ కాంగ్రెస్ యొక్క వైఫల్యాన్ని ప్రజలకు చూపించి తప్పకుండా మేం అత్యధిక సీట్లు సాధించుకోవడానికి ఆ నమ్మకం, విశ్వాసం అయితే ఉన్నది, సాధించుకుంటామని అయితే నమ్ముతుంది. సో ఇక కవిత గారి విషయానికి వస్తే, సో కవిత గారు మొన్న శాసన మండలిలో మాట్లాడుతూ, ఇది నేను ఆత్మగౌరవం గురించి బయటకు వస్తే ఆస్తి పంచాయతీ కాదు, ఏది కాదు, పదవి పంచాయతీ కాదు, ఆస్తి పంచాయతీ కాదు, కేవలం అది ఆత్మగౌరవ పంచాయతీ. సో మహిళగా వెళ్తూనే శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. అంటే మీరు కూడా గతంలో జాగృతితో కవిత గారితో పనిచేసి అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు. సో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఆ ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురికే ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఏం చెప్తారు మేడం దానికి? ఇదైతే ఇది నిందనే అనుకోవాలి. కేసీఆర్ గారిది చాలా పెద్ద చూపు. మహిళల మీద కేసీఆర్ గారికి వివక్షనే ఉంటే ఎందుకు బీడీ కార్మికులైనటువంటి మహిళలకు పాపం బీడీ పరిశ్రమ మూతబడే పరిస్థితి, అంటే మంత్రివర్గంలో కూడా మహిళలకు చోటు ఇవ్వలేరు అని చెప్పి బీడీ పరిశ్రమ మూతబడే పరిస్థితి, మినీ సిగరెట్లు వచ్చో మరో కారణంగానో బీడీ పరిశ్రమ మూతబడే పరిస్థితి, 500,000 రూపాయల పని దొరికితే కష్టం. అటువంటి సందర్భంలో వాళ్ళకి 2,000 పెన్షన్ ఇచ్చి, అలాగే దేశంలో ఎక్కడైనా ఒంటరి మహిళను గుర్తించిండ్రా, కేసీఆర్ గారు గుర్తించిండ్రు, తనకు 2,000 ఇచ్చిండ్రు. అలాగే కళ్యాణ లక్ష్మితోని పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయికి 1,116,000 ఇచ్చిండ్రు. దాంతో బాల్య వివాహాలు ఆగినాయి. తర్వాత గర్భిణీ స్త్రీకి న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, బాలింతకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా అడుగడుగున ఆడపిల్ల వంక తప్పుడు చూపు చూస్తే లాగులు దడవాలని చెప్పిండు, షీటిన్స్ పెట్టిండు, బలోపేతం చేసిండు. ఏ రకంగా చూసినా కేసీఆర్ గారి పాలన మహిళకు ఒక పెద్దన్నలాగా, కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకొని సాదుకున్న పాలన కదా. జనాభాలో సగమైన మహిళకు న్యాయం జరిగిందా లేదా అనేది కదా ప్రధానంగా చూడాలి. మరి ఏ రకంగా తనకు అవమానం జరిగింది, తానే పదవులు ఆశించిండ్రో తెలియదు. అప్పటికి మరి జాగృతిగా బయటకు వచ్చిన మీకు కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి, వారి కూతురు కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులన్నీ మీ వెంట ఉండి మీ బతుకమ్మకు సహకరించి మీ నాయకత్వాన్ని బలోపేతం చేసినాయి. ఆ వెంబడే మీకు ఎంపీగా, నిజామాబాద్ ఎంపీగా మీకు అవకాశం ఇచ్చిండ్రు. రెండోసారి ఎంపీగా మీరు ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీగా మీరు మొన్నటి వరకు, ఇప్పుడు మీరు ఆయన ఎవరు మంత్రి అజారుద్దీన్ కోసం ఖాళీ చేసిండ్రు. ఈ 4 నెలల తర్వాత రాజీనామాను అంగీకరింపజేసుకుని అజారుద్దీన్ కు మీరు బహుకరించిండ్రు ఆ సీటు. కాంగ్రెస్ కి ఈ రకంగా మీరు సహకరిస్తా ఉన్నారు. మీ త్యాగం వృధా పోదు, అజారుద్దీన్ కు ఆ స్థానం వస్తుంది అని ఇప్పుడు ప్రజలు అనుకునే స్థాయికి తీసుకొచ్చింది. 4 నెలల నుంచి మీరు ఎందుకు అంగీకరింపజేసుకోలేదు, ఎందుకు వెంటబడలేదు, ఇప్పటిదాకా మీరు అట్టే ఎందుకు పెట్టుకున్నారు? దీన్ని బట్టి అర్థం కాదా? బీఆర్ఎస్ లో ఆమెకు సముచిత స్థానం అధినేత కుమార్తెగా దక్కింది. పార్టీ అయినా పార్టీ అర్థం చేసుకుంది, కానీ ప్రజలు కేసీఆర్ గారు తన బిడ్డకి అవకాశం ఇస్తారా? కేసీఆర్ గారు ఎంపీగా ఓడిపోతే ఎందుకు ఆమెను అట్లా ఖాళీగా ఉంచకూడదు 5 ఏళ్ళు, ఎందుకు ఎంబడే ఎమ్మెల్సీ ఇవ్వాలి, వెంటనే ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని ప్రజలు ప్రశ్నించారు. అట్లా తను బద్నామైన కవిత గారిని మరి ఆమె చేసిన పని గుర్తించి కేసీఆర్ గారు ఆమెకు సరైన ప్రాధాన్యత ఇస్తూనే పోయిండ్రు. ఇక ఆమె ఏ రకంగా, ఆమె ఉద్దేశం ఏంటి, ఏ రకంగా, ఆస్తుల పంచాయతీ అయితే కాదు, మరి ఆమెనే ఒట్టేసి చెప్పుకున్నారు కదా ఆస్తులది కాదని. అన్ని విషయాలు ప్రశ్నలు ఎదురైనాయండి. తాను పొరపాటున ఒక్క అంశం మీద ఒట్టేస్తే అనేక ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి సంధించబడ్డాయి కవిత గారు. ఈ విషయంలో ఒట్టేయగలరా, ఈ విషయంలో ఒట్టేయగలరా, ఇదానికి ఒట్టేయగలరా, ఇదే మీ కొడుకుల పిల్లల మీద, మీ ఇంటి దేవుడి మీద రకరకాల అంశాలను ముందుకు తీసుకొచ్చి మీరు ఒట్టేయగలరా, మీరు ఒట్టేయగలరా అనే ప్రశ్నలు సంధించిండు. ఒక్క ఒట్టేసి తాను అక్కడ తప్పు చేసిండు. అందరికీ తెలుసు ఆస్తుల పంచాయతీ కాదని, దానికి సంబంధించి ఒట్టేయాల్సినటువంటి అవసరం అయితే లేకుండే. ఒట్టేసి ఇవాళ ఆమె ప్రజల చేత ప్రశ్నల్ని ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే ఏం చెప్తున్నారు అంటే కవిత గారు ఈ విధంగా బయటకు వచ్చి, సో మీరు ఎప్పటి నుంచో చూసారు కాబట్టి రాజకీయంగా రాణిస్తారు అనుకుంటారా? అంటే షర్మిల అవుతారా లేకపోతే జయలలిత అవుతారా కవిత గారు?
ఎవరు గారు కవిత గారే జయలలిత గారే షర్మిల గారు ఒకరికి పోలిక లేదు, ఒకరికొకరికి పోలిక లేదు. సీఎం అవుతారని నేను చెప్పను, కాకపోవచ్చు. ఎందుకంటే ఒక బలమైన కారణంతో తాను బయటకు రాలేదు. సరే మీరన్నట్టుగా వ్యక్తిగా సరే ఆమె అన్నదే నిజం అనుకుందాం, ఆమెకు అవమానం జరిగింది, పార్టీలో గుర్తింపు లేదనుకుందాం. వ్యక్తిగా తనకు అవమానం జరిగితే పార్టీ పెడతారా? వ్యక్తిగా తన ఆత్మాభిమానం దెబ్బతింటే దానికోసం పార్టీ పెడతారా? వ్యవస్థ కోసం చేయాలి, ప్రజల కోసం చేయాలి. మీకు జరిగిన అవమానానికి పార్టీ పెడతా అంటే, మీకు జరిగిన మీ ఆత్మాభిమానానికి దెబ్బ తగిలిందని పార్టీ పెడతా అంటే ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు? మీ దుఃఖం ప్రజల దుఃఖం ఎందుకు కావాలి? మీ దుఃఖం ప్రజల దుఃఖం అవుతుందా? మీ బాధ ప్రజల బాధ అవుతుందా? మీరు ఏడుస్తే ప్రజలు ఏడ్చిండ్రా మొన్న? ఎందుకమ్మా ఏడుపు, ఎందుకమ్మా కన్నీరు? ఏం తక్కువ పోయిందమ్మా నీకు? కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారమ్మా నీకు? ఏ విషయంలో నీకు తక్కువ జరిగిందమ్మా? నువ్వే చెప్పావు కదా తల్లి, ఒట్టేసుకొని ఆస్తుల పంచాయతీ కాదని, మీ ఆస్తులకి ఏం తక్కువ అమ్మా అని ప్రజలు తనను అడిగే విధంగా, ప్రజలు తనను ప్రశ్నించే విధంగా తన మొన్నటి దుఃఖం. అని ఇంకోటి చెప్తూ చాలా పెద్ద స్టేట్మెంట్ కూడా చేసారు ఆ రోజు. అంటే 10 అని మానవచ్చలేదు కానీ ఏం పీకీర్ అని చెప్పేసి టీఆర్ఎస్ చేసిరని ఒకటైతే, ఇంకోటి భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి గతంలో స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ ఎట్లా చూస్తారు? ఆ 2 కూడా పూర్తిగా వాస్తవం. దిగజారుడు మాటలు. తన స్థాయిని, కేసీఆర్ గారి కూతురు స్థానాన్ని, ఒక ఎంపీ ఎమ్మెల్సీ స్థానాన్ని, మండలిలో మాట్లాడాల్సిన స్థానాన్ని దిగజార్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లాగానే, కాంగ్రెస్ పార్టీ లాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే తన మాటలు దిగజారిన మాటలే తప్ప అవి ఒక మండలిలో మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రైతులకు ఏం చేసిండ్రు, విద్యార్థులకు ఏం చేసిండ్రు, మహిళలకు ఏం చేసిండ్రు, బీసీలకు ఏం చేసిండ్రు, కులాల వారిగా బీసీలందరికీ ఏం చేసిండ్రు, గుడి పూజారులకు ఏం చేసిండ్రు, ముల్లాలకు ఏం చేసిండ్రు, అన్నీ కూడా ప్రజలకు తెలుసు, స్పష్టంగా తెలుసు. కవిత గారు మళ్ళీ ఆ మాట అనాల్సినటువంటి అవసరం లేదు. ఓటమి నూతిల వడ్డోని మీద నువ్వు రాళ్ళన్నట్టు నువ్వు కూడా ఒక రాయేస్తే ఎట్లా తల్లి? కన్న కూతురు అయ్యి నువ్వు కూడా రాయేస్తే 2 సంవత్సరాల ప్రజలు కాంగ్రెస్ ఏంటి, కాంగ్రెస్ అసమర్థత ఏంటి, కాంగ్రెస్ చేతగానితనం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, ఈ వైఫల్యాలు ఏంటి ప్రజలు తెలుసుకుంటున్న క్రమంలో నువ్వు బీఆర్ఎస్ మీద అయ్యో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము, అయ్యో కేసీఆర్ గారిని ఓడించినాము, నష్టపోతున్నాము అని ప్రజలు అనుకుంటున్నప్పుడు నువ్వు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తా అంటే ప్రజలు ఎట్లా చూస్తారు? ప్రజల దృష్టిలోంచి చూడాలి. నాయకుడు అనేవాడు ప్రజల మాట తన మాట కావాలి, తన మాట ప్రజలు మాట్లాడాలి. ప్రజలకు ఏమవసరమో గుర్తిస్తే ప్రజల తరపున తాను మాట్లాడితే ప్రజలు తన మాట మాట్లాడతారు. ప్రజలు విస్మరించిన మాట కాదు, దానికి చలామణి ఉండదు. చెల్లని జ్ఞానం ఎట్లనో ప్రజల్ని విస్మరించిన మాటలు కూడా అట్లాంటివి. సో ఫైనల్ గా చెప్పండి మేడం, 2028 or 29 ఎలక్షన్లో సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతుంది, ఇక్కడ ప్రతిపక్షంలో ఉండబోతున్నారు. ఇఫ్ సపోజ్ అధికారంలో వస్తే కేసీఆర్ సీఎం కాబోతున్నారా, కేటీఆర్ సీఎం కాబోతున్నారు? కేసీఆర్ సీఎం అండి, 100% కేసీఆర్ గారు సీఎం. తెలంగాణకు కేసీఆర్ గారే సీఎం, బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నది. ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాల ఎట్లా వేచి చూడాలని ప్రజలు విసిగిపోతున్నారు. ఈ 2 ఏళ్లకే విసిగి వేసారిండ్రు, ఇంకా 3 ఏళ్ళు ఎట్లా గడుస్తాయి రా దేవుడా అని తలలు మేము కాదు అన్నదండి. కూల్తది అని మేము కాదు, కడియం శ్రీహరి గారు అన్నారు, అన్న శ్రీహరి గారే అటుపోయిండ్రు. ప్రభుత్వం కూలుతుంది అని చెప్పిన శ్రీహరి గారే అటుపోయిండ్రు, కాంగ్రెస్ కు పోయిండ్రు. మరి శ్రీహరి గారిని ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఆయన నియతు నిజాయితీగా చూడండి ఎట్లా ఉంటుందో చూడండి, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎంపీ టికెట్, బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోవడం, ఇట్లా అనుభవజ్ఞులు కదా, కొంత తెలంగాణకు మేలు జరుగుతుంది కదా అని కేసీఆర్ గారు ఒక పెద్ద చూపుతోనే ఈ దొంగలకు అవకాశం ఇస్తే, ఈ పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి ఇట్లాంటి అనుభవజ్ఞులు కదా అనుకునే అవకాశం ఇస్తే వాళ్ళు ఈ
అధికారం బొంగని గోడ దుంకిండ్రండి. అధికారం బొంగని తెలంగాణ ప్రజలు ఎంత చీత్కరిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం పోగానే బీఆర్ఎస్ అధికారం అప్పుడు కూడా దుంకిరు ఇదే పరిస్థితి ఉన్నది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్షాన ఇట్లాంటి గోడ దూకేటోళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. నియోజకవర్గానికి వీళ్ళు ఏం చేసిందనే దానికన్నా వాళ్ళ నిజాయితీ ఎట్లాంటిదనే చూడాలి. నియోజకవర్గాన్ని ఇప్పుడు బాన్స్వాడ నియోజకవర్గాన్ని అనేక వేల కోట్లు తీసుకుపోయి విపరీతమైన అభివృద్ధి పోచారం శ్రీనివాసరెడ్డి చేయగలిగారు. కానీ డబుల్ బెడ్రూమ్స్ బాన్స్వాడ కదా, అంత అభివృద్ధి చేయగలిగిండ్రు అక్కడ. అది ఆయన శ్రీనివాసరెడ్డి అభివృద్ధి చేసిండ్రని నియోజకవర్గ ప్రజలు అనుకుని ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే ఇక అంతే సంగతి. ఆ అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ హయాంలో. ఆ అభివృద్ధికి కారణం కేసీఆర్ గారని ప్రజలు గుర్తించాలి. ఆ వ్యక్తి కాదు చేసింది, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అది చేసిందని గుర్తిస్తే ఆయనకు అవకాశం మళ్ళీ ఇవ్వకపోతే ఇట్లా గోడలు దుంకే వాళ్ళకు కొంచెం ప్రజలు బుద్ధి చెప్తారనే భయం కలుగుతుంది. ఎవరైతే అధికారం పోగానే పార్టీ అధికార పక్షం వైపు పోతారో, అధికారం ఉన్నంతసేపే అట్టే పెట్టుకుని ఉంటారో, ఏ పార్టీలోనన్నా కానీ అట్లాంటి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ దే విజయం, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారి కోసం. కేసీఆర్ గారే మా నేత. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. సో చూసారు కదా, ఇది సుమిత్ర ఆనందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను.